హలో హాయ్, నేను మీ తిరుమల అండి. ఒకసారి నేను చేసిన విధానంగా పెరుగు చట్నీ చేసుకొని చూడండి ఎలా ఉంటుందో. దీనికి కావాల్సినవి చిక్కటి పెరుగు, ఒక 4 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోండి, 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకొని 1 ఇంచ్ అల్లం ముక్క సన్నగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత పోపు కాయలు పెట్టేసి ఒక 4-5 ఎండుమిర్చి కట్ చేసి వేసుకొని, కొంచెం జీలకర్ర, మెంతులు కంపల్సరీ అండి. దీనికి ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకొని, కొంచెం ఆవాలు వేసుకొని చిటపట్లాడిన తర్వాత పచ్చిమిర్చి వేసేసి సగం ఆనియన్స్ వేసుకోండి, పూర్తిగా వేసుకోకూడదు. ఆ సగము వేగనివ్వండి, ఇవి పూర్తిగా వేగకూడదు, సగం వేగితే చాలు. ఈ అల్లం ముక్కలు కూడా వేసి వేగించేసి ఒక స్పూన్ పసుపు వేసేయాలి. వీటిల్లో పసుపు వేసి బాగా వేగనవసరం లేదండి, సగం వేగాలి. వేగిన తర్వాత దించి పెట్టేసి చల్లారనివ్వాలి. కొంచెం సాల్ట్ వేసేసి ఈ పచ్చి ఆనియన్స్ మనం మిగిలిచ్చాం కదా, అవి కూడా ఈ పెరుగులో వేసి కలిపేసేయాలి. ఇవి చల్లారిన తర్వాత ఈ పోపు పెరుగులో వేసుకొని కలిపేసుకొని, ఇవి 1 అవర్ నానిన తర్వాత తింటే చాలా బాగుంటాయి. ఆనియన్స్ అన్నీ ఊరుతాయి కదా పెరుగులో, బాగుంటుంది. ఒక గుప్పెడు క్యారెట్ తురుము వేసేయండి, కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలు ఒక్కొక్కసారి క్యారెట్ తినమని మారం చేస్తారు కదా, అప్పుడు వాళ్ళకి ఆ క్యారెట్ కూడా కడుపులోకి వెళ్ళినట్టు ఉంటుంది. చాలా హెల్దీ, చాలా టేస్టీ. ఈ సమ్మర్లో కడుపులో చల్లగా ఉంటుంది, హిమాలయాలకు వెళ్ళి వచ్చినట్టు. ట్రై చేయండి. థ్యాంక్ యూ.